పాన్ కార్డ్ కొత్త రూల్స్ వచ్చాయి. ఏప్రిల్ 1, 2026 నుండి ఇవి అమల్లోకి రానున్నాయి. దీని గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. పాన్ కార్డ్కి అప్లై చేయడానికి ఉన్న ప్రొసీజర్ మారిపోయింది. మీరు దాని గురించి ఇవ్వాల్సిన ప్రూఫ్లు ఇక మీద ఎక్కువ ప్రూఫ్ని అడుగుతారు. మీ అకౌంట్కి డబ్బు డిపాజిట్ చేస్తున్నారు అన్నట్లయితే పాన్ కార్డ్ లిమిట్ ఉంది కదా, దాంట్లో మార్పులు వచ్చాయి. ప్రాపర్టీ కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా, ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలన్నా, వెహికల్ కొనుగోలు చేయాలన్నా కూడా పాన్ కార్డ్ కొన్ని రూల్స్తో పాటు మ్యాండేటరీగా ఉంటుంది. వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఒకటో రెండో కాదు, మేజర్గా 8 చేంజెస్ పాన్ కార్డ్ గురించి మీరైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ 8 చేంజెస్ గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. మన బాస్ వాళ్ళ తెలుగు ఛానల్లో ప్రైమ్ మెంబర్షిప్ స్టార్ట్ చేశామండి. ఎక్స్క్లూజివ్గా మీరు కొన్ని కాంటెంట్ని యాక్సెస్ చేయొచ్చు. ఛానల్ ప్రొఫైల్ విజిట్ చేయండి, కిందున్న జాయిన్ బటన్ క్లిక్ చేయండి, ఎక్స్క్లూజివ్ కాంటెంట్కి యాక్సెస్ పొందండి. చేంజ్ నంబర్ 1, ఇంతవరకు మీరు పాన్ కార్డ్ గురించి అప్లై చేయాలంటే ఆధార్ కార్డ్ మాత్రమే సరిపోయేది. మీ ఆధార్ కార్డులో ఏదైతే డీటెయిల్స్ ఉంటుందో దాన్ని బేసిస్గా పెట్టుకుని, దాన్నే ఐడెంటిటీ ప్రూఫ్, దాన్నే అడ్రస్ ప్రూఫ్గా వాడుకుని మీరు పాన్ కార్డ్ని పొందడానికి అవకాశం ఉండేది. ఇక మీద నో ఆధార్ ఓన్లీ అప్లికేషన్స్, ఆధార్ మాత్రమే సరిపోతుంది అనే కాలం పోయింది. ఆ రూల్ తీసేశారు. ఇక మీద అంటే ఏప్రిల్ 1 నుండి, ఈ రోజు 26th మార్చ్ కదా, నెక్స్ట్ 6 days తర్వాత మీరు ఎక్స్ట్రా ప్రూఫ్ని సబ్మిట్ చేయాలి. ఆ ఎక్స్ట్రా ప్రూఫ్లు ఏంటి? ఓటర్ ఐడి అవ్వచ్చు, బర్త్ సర్టిఫికేట్ అవ్వచ్చు, SSLC మార్క్స్ కార్డ్ అవ్వచ్చు. ఇలాంటి ప్రూఫ్ని మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిందే. లేకపోతే పాన్ కార్డ్ గురించి మీరు ఏదైతే అప్లై చేస్తారో ఆ అప్లికేషన్ను రిజెక్ట్ అయ్యే అన్ని ఛాన్సెస్ ఉంది. ఈ డాక్యుమెంట్స్తో పాటు పాస్పోర్ట్ కూడా మీరు వ్యాలిడ్ ప్రూఫ్గా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్త ఐటీ యాక్ట్ ఏప్రిల్ 1, 2026 నుండి ఇంప్లిమెంట్ అవుతుంది. అక్కడ ఇవన్నీ చేంజెస్ని మెన్షన్ చేశారు పాన్ కార్డ్ గురించి కూడా. సెకండ్ చేంజెస్ ఏంటంటే, నేమ్ మ్యాచింగ్ ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలానే ఉండాలి. ఇక మీద ఆధార్ కార్డులో ఒకలా మీ పేరు, పాన్ కార్డులో ఫుల్ నేము ఇలా ఉండదు. ఇలా ఉండడానికి అవకాశం ఉండదు. దాని గురించి ఆధార్లో ఏమైతే ఉంటుందో అదే పాన్ కార్డులో ఫైనల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరు రమేష్ ఎస్ అని ఆధార్ కార్డులో ఉంది. మీ నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం అనుకోండి. రమేష్ ఎస్ అని ఆధార్ కార్డులో ఉంది. పాన్ కార్డులో మీరు రమేష్ సుబ్రహ్మణ్యం అని ఫుల్ నేమ్ ఇచ్చినట్లయితే అలా యాక్సెప్ట్ చెయ్యదు. ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అదే రిఫ్లెక్ట్ అవుతుంది పాన్ కార్డులో. ఒకవేళ మీకు పాన్ కార్డులో ఫుల్ నేమ్ కావాలి అనుకున్నట్లయితే సోర్స్ డాక్యుమెంట్ ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డులో ముందుగా మీరు చేంజెస్ చేయించుకోవాలి. ఆధార్ కార్డ్ అప్డేట్ అయిన తర్వాతే మీరు పాన్ కార్డుకి అప్లికేషన్ వేయాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మీద ఇది చాలా స్ట్రిక్ట్గా స్క్రూటినీ అవుతుంది. ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అదే ఫైనల్. ఒకవేళ మీ ఓల్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ ఓల్డ్ డాక్యుమెంట్స్లో వేరేలాగా, ఆధార్ కార్డులో వేరేలాగా ఉంటే మీరు అప్డేట్ చేసుకోవాలి. ఓల్డ్ డాక్యుమెంట్స్ ఎలా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ డాక్యుమెంట్స్ బర్త్ సర్టిఫికేట్ అనుకోండి. బర్త్ సర్టిఫికేట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయించి, దాని తర్వాత ఆధార్ని రెక్టిఫై చేయించాలి. దాని తర్వాతే పాన్ కార్డుకి మీరు అప్లై చేయాలి. ఫైనల్గా పాయింట్ ఏంటంటే, ఆధార్లో ఎలా ఉంటుందో పాన్ కార్డులో కూడా అలానే ఉంటుంది. చేంజెస్ ఉండడానికి అవకాశం లేదు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, క్యాష్ డిపాజిట్ చేసేటోళ్ళకి పెద్ద రిలీఫ్ అండి. ఇంతకు ముందు మీ అకౌంట్లో మీరు డబ్బు డిపాజిట్ చేస్తున్నారు అన్నట్లయితే, ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అన్నట్లయితే, మీరు 50,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయడానికి పాన్ కార్డ్ మ్యాండేటరీ. అంటే 50,000 రూపాయలు దానికన్నా ఎక్కువ మీరు ట్రాన్సాక్షన్ చేయాలంటే వితౌట్ పాన్ కార్డ్ అయ్యేది కాదు. పాన్ కార్డ్ మ్యాండేటరీ అని ఉండేది. అందుకే ఎంతోమంది 49,500 ఇలా డిపాజిట్ చేసేటోళ్ళు, ఇలా ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు పాన్ కార్డ్ అడుగుతారు ఊరికే అని. బట్ ఆ రూల్ని తీసేసింది ప్రభుత్వం. ఇప్పుడు 1 సంవత్సరానికి 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ మీరు ట్రాన్సాక్షన్ చేస్తే అప్పుడు మాత్రమే పాన్ కార్డ్ని అడుగుతారు. విత్ పాన్ కార్డ్ మీరు 10 lakh రూపీస్ వరకు ట్రాన్సాక్షన్ చేయొచ్చు 1 సంవత్సరానికి. 10 lakh రూపీస్ కన్నా ఎక్కువ చేయాలనుకోండి, అలాంటప్పుడు పాన్ కార్డ్ మ్యాండేటరీగా ఇవ్వాలి. మీరు పాన్ కార్డ్ లేదనుకోండి, మీరు 10 lakh కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయాలంటే TDS డిడక్ట్ అవుతుంది. ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. సే 2% వరకు TDS అనుకోండి. 2%
టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. ఒక సంవత్సరంలో 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ 1 లక్ష మీరు ట్రాన్సాక్షన్ చేశారు అంటే టోటల్ 11 lakhs అయ్యింది. 10 lakhs కన్నా ఎక్కువ 1 lakh కదా. ఈ 1 lakh విత్డ్రాల్ చేసేటప్పుడు 2% టీడీఎస్ డిడక్ట్ చేసుకుంటారు. 98,000 రూపీస్ మీరు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన 2% ఉంది కదా, దాన్ని మీరు ఐటీఆర్ ఫైల్ చేసి ట్యాక్స్ స్లాబ్లో రాకపోతే అలాంటప్పుడు దాన్ని మీరు రీక్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఇది కట్ అయి ఉంటుంది. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ఈ కొత్త రూల్ని తెచ్చేసింది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 అండి. కొత్త వెహికల్ కొనుగోలు చేయాలంటే పాన్ రూల్స్ లో మార్పులు వచ్చాయి. ఇంతకు ముందు 2-wheeler తీసుకుంటే పాన్ అక్కర్లేదు. 4-wheeler కొనుగోలు చేయాలంటే మీరు పాన్ కార్డ్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే ఇంతకు ముందు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 1, 2026 నుండి ఒక లిమిట్ ఉంది. 5 lakh rupees వరకు లిమిట్ ఉంది. 5 లక్షల రూపాయల కన్నా తక్కువ వాల్యూ ఉన్న ఏ వెహికల్ మీరు తీసుకుంటున్నారు అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ హ్యాండ్ కార్ అండి, 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు సెకండ్ హ్యాండ్ కార్ కొనుగోలు చేస్తున్నారు. అలాంటప్పుడు పాన్ అక్కర్లేదు. 5 lakh rupees దాటిందనుకోండి, మీరు బైక్ కొనుగోలు చేసినా కూడా కార్ కొనుగోలు చేసినా కూడా ఇప్పుడు పాన్ కార్డ్ మ్యాండేటరీ. 2-wheeler అయినా 4-wheeler అయినా 5 lakh rupees ఒక లిమిట్ ఉంది. ఇంతకు ముందు అలాంటి లిమిట్ లేదు. ఎక్సెప్ట్ 2-wheelers పాన్ కార్డ్ మ్యాండేటరీగా మీరు ఇవ్వాల్సింది. ఇప్పుడు ఆ రూల్లో మార్పులు వచ్చాయి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5 అండి, ప్రాపర్టీ డీల్స్ గురించి. మీరు ప్రాపర్టీ కొనుగోలు చేయాలన్నా అమ్మాలన్నా మీదొక ప్రాపర్టీ ఉంది, దాన్ని బై ఆర్ సెల్ ఎలాంటి ట్రాన్సాక్షన్ గురించి అయినా ఇంతకు ముందు 10 lakh rupees ఒక లిమిట్ ఉండేది. మీరు చేస్తున్న ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ను 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ విలువైనది అన్నట్లయితే అలాంటప్పుడు మీరు పాన్ కార్డ్ కంపల్సరీగా ఇవ్వడానికి రూల్స్ ఉండేది, పాన్ మ్యాండేటరీ. ఇప్పుడు దాన్ని డబుల్ చేసేశారు లిమిట్. 20 లక్షల రూపాయల ప్రాపర్టీ డీల్ మీరు చేస్తున్నారు అన్నట్లయితే మాత్రమే పాన్ కార్డ్ కంపల్సరీ. ఏప్రిల్ 1, 2026 నుండి ఫర్ ఎగ్జాంపుల్ మీదొక చిన్న స్థలం ఉంది, దాన్ని మీరు అమ్మాలి అనుకుంటున్నారు. దానికి మీరు 15 lakh rupees అనుకున్నట్లయితే ఆ 15 lakh rupees ట్రాన్సాక్షన్ మీరు ఏదైతే చేస్తారో దానికి పాన్ అక్కర్లేదు. పాన్ కార్డ్ మ్యాండేటరీ కాదు. 20 lakhs ఆర్ 20 lakhs కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే మీరు పాన్ కార్డ్ కంపల్సరీగా ఇవ్వాలి ప్రాపర్టీ సెల్లింగ్ ఆర్ బయింగ్ ట్రాన్సాక్షన్ గురించి. మిగతా చేంజెస్ గురించి తెలుసుకునే ముందు ఎప్పుడైనా ఆలోచించారా, మీరు ఒక్కళ్ళే ఎర్న్ చేస్తున్నది, ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం అయితే, ఏదో యాక్సిడెంటో ఇంకేదో జరగకూడనిది జరిగితే మీరు లేకపోతే మీ ఫ్యామిలీని ఎవరు పోషిస్తారు? మీ ఫ్యామిలీ ఆర్థికంగా ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది, రోడ్డుకు వచ్చేస్తుంది. అలా అవ్వకూడదు అన్నట్లయితే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. నెలకి కేవలం 400 నుండి 500 రూపాయల ప్రీమియం మీరు కట్టడానికి వీలైతే 1 కోటి రూపాయల కవరేజ్ మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. దాని గురించే పాలసీ బజార్ ఉంది. వీళ్ళ ప్లాట్ఫామ్ లో 51+ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని మీరు కంపేర్ చేయొచ్చు. మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయొచ్చు. వీడియో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి ఇప్పుడే కొనుగోలు చేస్తే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అలానే హెల్త్ ఎమర్జెన్సీలు అండి, ఎప్పుడూ ఎమర్జెన్సీలు మీకు చెప్పి రావు. అలాంటి హెల్త్ ఎమర్జెన్సీ మీ సేవింగ్స్ మొత్తాన్ని పాడు చేసేస్తుంది. అలా అవ్వకూడదంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా 400 to 500 ఎవ్రీ మంత్ మీరు ప్రీమియం కడితే డీసెంట్ కవరేజ్ పొందొచ్చు. ఇప్పుడే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు కొనుగోలు చేశారంటే 25% వరకు డిస్కౌంట్ పొందడానికి అవకాశం ఉంటుంది. దీనికి జతగా 30-minute క్లెయిమ్ సపోర్టు, డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫెసిలిటీ కూడా దొరుకుతుంది. ఇక్కడ కూడా 51+ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ మీరు కంపేర్ చేయొచ్చు. మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ఫ్యామిలీ ఫ్యూచర్ గురించి నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ చేంజెస్ గురించి తెలుసుకుందాం. 6th చేంజ్ హోటల్ మరియు రెస్టారెంట్ బిల్ల గురించి అండి. ఇంతకు ముందు 50,000 రూపీస్ వరకు ఒక లిమిట్ ఉండేది. అంటే మీరు ఒక చిన్న ఫంక్షన్ చేశారు ఫ్యామిలీలో, దానికి ఒక బ్యాంక్వెట్ హాల్ని బుక్ చేసుకున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపీస్ మీరు ఖర్చు పెట్టారనుకోండి. అలాంటప్పుడు మీరు పాన్ కార్డు, పాన్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఒకవేళ దాని గురించి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అడిగినట్లయితే దాన్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉండేది. అలాంటి రూలు ఇప్పుడు లేదు. 50,000 రూపీస్ కాకుండా కొత్త లిమిట్ 1 లక్ష రూపాయలకి పెంచారు. ప్రాపర్టీ డీల్లో కూడా 10 lakhs ఉన్నది 20 lakhsకి, అంటే డబల్కి పెంచారు. ఇక్కడ హోటల్ మరియు రెస్టారెంట్ బిల్ గురించి కూడా 50,000 ఉన్న లిమిట్ని ఇప్పుడు 1 lakh రూపీస్కి పెంచారు. 1st April 2026 నుండి మీరు ఏదో ఫంక్షన్ చేశారు, 85,000 రూపీస్ ఖర్చు పెట్టారనుకోండి. అలాంటప్పుడు ఈవెన్ వితౌట్ పాన్ డీటెయిల్స్ డిక్లేర్ చేయకుండా కూడా మీరు ఆ ఖర్చుని చేసుకోవచ్చు. 1 lakh రూపీస్ వరకు లిమిట్ ఉంది. 7th చేంజ్ ఏంటి, మీరు ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నాను
ప్లాన్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఎగ్జంప్షన్స్ ఉండేవి. పెద్దగా మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం మీద ఖర్చు పెట్టినట్లయితే మాత్రమే పాన్ కార్డ్ ఇవ్వాల్సి ఉండేది. సంవత్సరానికి మీకు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు, మీ నాన్నకి ఇన్సూరెన్సు, మీ ఫ్యామిలీలో ఇంకెవరికో ఇన్సూరెన్స్ మీరు కొనుగోలు చేస్తున్నారు, వాటన్నిటినీ కలిపి 50,000 రూపాయల వరకు మీరు ఒక సంవత్సరంలో ప్రీమియం కట్టేటోళ్ళు. అలాంటప్పుడు మీరు పాన్ కార్డ్ని ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చేది. ఇప్పుడు దాంట్లో మార్పులు వచ్చాయి. మీరు 1,000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఇన్సూరెన్స్ గురించి పాన్ కార్డ్ మ్యాండేటరీ. ఎంత చిన్న ఖర్చు అయినా కూడా పాన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ఎందుకు ఈ రూలు పర్సనల్గా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఎంతోమంది ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తారు, ఫ్యామిలీ వాళ్ళకి చెప్పుకోరు, ఫ్యామిలీకి తెలియదు ఈ వ్యక్తి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అని అస్సలకి తెలియదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎప్పటికీ ఆ ఫ్యామిలీకి చేరుకునేది కాదు. ఎందుకంటే ఇన్సూర్డ్ పర్సన్కి ప్రాబ్లం అయితే వాళ్ళ గురించి ఒక డెత్ సర్టిఫికేటు, వేరే ఇన్ఫర్మేషన్ ఇవన్నీ డిక్లేర్ చేయాలి. ఎవరు? ఫ్యామిలీ మెంబర్స్కి అస్సలు తెలియదు కదా. సో వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క బెనిఫిట్ని పొందడానికి అవకాశం ఉండేది కాదు. ఇక మీద అలా అవ్వదు. పాన్ డీటెయిల్స్ ఉంటుంది కదా, పాన్ డీటెయిల్స్తో బ్యాంక్ డీటెయిల్స్ లింక్ అయి ఉంటుంది కదా. సో కేవైసీ రెగ్యులర్గా అప్డేట్ చేయాలి కదా. ఆ డీటెయిల్స్ని పెట్టుకుని ఫ్యామిలీ మెంబర్స్ని ట్రేస్ చేసి వాళ్ళకి ఈ ఇన్సూరెన్సు, వేరే ఏదైనా పాలసీలు ఉంటే అలాంటి పాలసీల బెనిఫిట్ వాళ్ళకి చేరుకునేటట్టు గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. సో ఇవన్నీ ట్రేస్ అవుట్ చేయడానికి ఎలాంటి మిస్సింగ్ లింక్స్ ఉండకుండా గవర్నమెంట్ ఇలా ప్లాన్ చేసుకుంది. లాస్ట్లీ 8th చేంజ్ అండి, న్యూ అప్లికేషన్ ఫార్మ్. ఇంతకు ముందు 49A ఫార్మ్ ఉండేది, ఇది పాతది. ఇక మీద ఇది ఉండదు. దిస్ ఫార్మ్ హ్యాస్ బీన్ రిటైర్డ్. ఇక మీద ఇది ఉండదు. కొత్త ఫాము 93, ఫామ్ నంబర్ 93. మీరు పాన్ కార్డ్ గురించి ఏదైనా చేంజెస్ చేపించాలన్నా, పాన్ కార్డుకి కొత్తగా అప్లికేషన్ వేయాలన్నా మీరు ఫామ్ నంబర్ 93నే రెఫర్ చేయాలి, దాన్నే మీరు వాడుకోవాలి. ఒకవేళ పాత ఫామ్ని మీరు వాడుకుని అప్లై చేశారనుకోండి, అది రిజెక్ట్ అవుతుంది. ఆ తప్పు మీరు చేసుకోకండి. ఈ ఫామ్ 93లో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అంటే వేరే డాక్యుమెంట్స్లు ఇవ్వాలి, పాస్పోర్టు, ఓటర్ ఐడి, బర్త్ సర్టిఫికేటు, SSLC మార్క్స్ కార్డు, ఇవన్నీ రూల్స్ ఈ ఫామ్ 93లో ఇంక్లూడ్ అయ్యింది. ఒకవేళ ఆధార్ కార్డులో వేరేలా ఉంటే నేము, పాన్ కార్డులో వేరేలా కావాలి అని మీరు అప్లై చేస్తూ ఉన్నట్లయితే అలాంటప్పుడు రాదు. ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అదే వస్తుంది. అవన్నీ ఫామ్ 93లో ఇంక్లూడ్ అయ్యింది. సో April 1, 2026 నుండి చాలా ఇంపార్టెంట్గా ఇవన్నీ చేంజెస్ పాన్ కార్డుకి సంబంధించి అవ్వనుంది. ఇది మీరు నోట్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా పాన్ కార్డ్ చేంజెస్ చేయాలి అనుకుంటున్నట్లయితే మీరు పాన్ కార్డ్ ఎక్కడెక్కడ వాడుతారు, ప్రాపర్టీ డీల్ గురించి లేదా హోటల్ బిల్ గురించి ఇలాంటి వాటికి మీరు వాడుతున్నట్లయితే ఈ కొత్త రూల్స్ని మీరు తెలుసుకుని ఇంప్లిమెంట్ చేయండి, మీకు ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన బాస్ వాళ్ళ తెలుగు ఛానల్లో ప్రైమ్ మెంబర్షిప్ స్టార్ట్ చేశామండి. ఎక్స్క్లూజివ్గా మీరు కొన్ని కాంటెంట్ని యాక్సెస్ చేయొచ్చు. ఛానల్ ప్రొఫైల్ విజిట్ చేయండి, కిందున్న జాయిన్ బటన్ క్లిక్ చేయండి, ఎక్స్క్లూజివ్ కాంటెంట్కి యాక్సెస్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద వెరీ బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com ఈమెయిల్ చేయండి లేదా 9108014192 వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.